ఇంట్లో గ్రాడ్యుయేట్లు ఎందరున్నారే చేయలే పెట్టుండ్రి గ్రాడ్యుయేట్స్ ఓ సూపర్ థ్యాంక్ యూ నిన్నెవరో కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటా ఉండే అన్న మా మీటింగుల్లో చారణ గ్రాడ్యుయేట్లు బారాణ కార్యకర్తలున్నారు మీ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లలో మాత్రం బారాణ గ్రాడ్యుయేట్లు చారణ కార్యకర్తలున్నారు అన్నాడు దీన్ని బట్టి ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడైనా బీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ మొదట్లో దిలీప్ కావచ్చు తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు రేపు మన రాకేష్ రెడ్డి కావచ్చు ఈ సీటు మనది ఎప్పుడైనా మనమే గెలిచాం ఇప్పుడు కూడా ఖచ్చితంగా మనమే గెలవబోతా ఉన్నామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా మిత్రులారా ఒక్క 3 రోజులు బాగా కష్టపడండి ప్రతి గ్రాడ్యుయేట్ గడప దట్టండి ప్రతి గ్రాడ్యుయేట్ను ఓటు అడగండి మనకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అయిపోయింది కాంగ్రెస్ పని 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మోసం దగ అన్ని అబద్ధపు హామీలు ఇచ్చిందనేటువంటి విషయం ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది అయిందా లేదా బస్సు తప్ప అంతా తుస్సే అవునా కాదా ఏమైనా చేసిండ్రా అన్ని అబద్ధాలు మాట్లాడిండ్రు బాండ్ పేపర్లు వంచిండ్రు బాండ్ పేపర్ల మీద ఒక దిక్కు బట్టి సంతకం పెట్టిండు ఇంకో దిక్కు రేవంత్ సంతకం పెట్టిండు ఇద్దరు సంతకం పెట్టిండ్రు నమ్మిచ్చిండ్రు కాళ్ళల్లో పట్టిండ్రు చేతులల్లో పట్టిండ్రు 100 రోజుల్లో ఇచ్చేది ఖాయమన్నారు నమ్మిచ్చి మోసం చేసిండ్రు నిజంగా అమలైనయా 6 గ్యారెంటీలు అమలైనయా 100 రోజులు పోయి 180 రోజులకు వచ్చింది ఏమైనా ఆయన 100 రోజులు దాటినాయంటే మొన్ననే వచ్చినాం కదనే అని సన్నాయి నొక్కులు నొక్కుతుడు మరి ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు తెలియదా 100 రోజుల్లో 6 చేస్తాం అనలేదా అయినే 6 అయినాయే మొదటిది మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి వచ్చిందా రెండవది రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిందా రైతులకు 7500 రూపాయల రైతు భరోసా వచ్చిందా మూడవది 500 వడ్లకు బోనస్ వచ్చిందా నాలుగవది నిరుద్యోగ భృతి 4000 అందిందా ముసలోళ్ళకు అవ్వ తాతలకు 4000 పెన్షన్ వచ్చిందా పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అందిందా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ వచ్చిందా అన్ని అబద్ధాలు ఎన్నికటి కట్టేదో నమ్మి నాన్న వస్తే మొత్తం పుచ్చులైందట ఇలా కాంగ్రెస్ కు నమ్మి ఓట్లేస్తే అంతా మోసమే ఏమంటున్నారు ప్రజలు వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు కొత్త గవర్నమెంట్ వస్తే పాతోళ్ళ కంటే మంచిగా చేస్తారు అనుకుంటాం ఏమన్నా 2 పనులు మంచిగా అయితే అనుకుంటాం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలైతే అని ఆశపడతాం అది ఏందో ఏమో ఈ కాంగ్రెస్ ముంగడి పోతలేదు బండి అంతా రివర్స్ గేరే వెనకకే పోతున్నది కాంగ్రెస్ వచ్చింది ఇవాళ బోనకల్ల రోజు నల్ల నీళ్ళు వస్తున్నాయి దినం తప్పించి దినమైంది మదిరకు పోతే 2 రోజులకోసారి అయింది ఖమ్మం పోతే 2 రోజులకోసారి వస్తుంది గ్రామాల్లో వారం రోజులకు ఒకసారి నల్లా వస్తున్నది కేసీఆర్ ఉండగా 5 ఏళ్ళు రోజు నీళ్ళు వస్తాయి ఎట్లా ఈ కాంగ్రెస్ వల్ల 5 నెలలనే మంచినీళ్లు మాయమైతే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నా కరెంటు కేసీఆర్ ఉండగా బాయి కాడ 24 గంటలు వచ్చింది ఇలా 14-15 గంటలు కూడా వస్తలేదు కరెంటు విషయంలో వెనుకకు పోయింది మంచినీళ్ళల్లో వెనుకకు పోయింది సర్కార్ దవాఖానకు పోతే కేసీఆర్ కిట్లు బంద్ అయినాయి న్యూట్రిషన్ కిట్లు బంద్ అయినాయి కిట్లు బంద్ అయినాయి తిట్లు మోపైనాయి కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడిస్తే అయిపోయాయి తిట్టుడే తిట్టుడు ఎన్ని రోజులు బతుకుతారు నాయన ఇంకెన్ని రోజులు కేసీఆర్ని తిట్టుకుంటూ బతుకుతారు తిట్లు బంద్ చేయండి కిట్లు చాలు చేయండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి 6 గ్యారెంటీలు అమలు చేయండి లేకపోతే ప్రజలు తిరగబడతారు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా గ్రాడ్యుయేట్స్ విద్యావంతులు చదువుకున్న వాళ్ళు
మీలాంటి మేధావులు తప్పకుండా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనునిప్పు జరిగేటట్టు మీరందరూ తీర్పు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే గవర్నమెంట్ ఏమైనా పడిపోతుందా? పడిపోదు. కానీ వాళ్ళకి కనునిప్పు కావాలి. ఎందుకు ఓడగొట్టిందంటే గ్రాడ్యుయేట్లకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిండ్రు, 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిండ్రు, ఫీజులు తగ్గిస్తామని టెట్ ఫీజు 2,000కు పెంచిండ్రు. అబద్ధాలు చెప్పిండ్రు కనుక ప్రజలు ఓడించిందని వాళ్ళకి అర్థం కావాలి. నిరుద్యోగ భృతి అంటే గుర్తొచ్చింది. మొన్న అసెంబ్లీలో నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారని అడిగాం. అడిగితే మీ ఎమ్మెల్యే గారు, ఆయన్నే ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, అసెంబ్లీలో లేచి అంటాడు మా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ భృతి ఇస్తామని మేము ఎక్కడ మాట ఇయ్యలే, మేము అసలు ఎలక్షన్లో చెప్పనే లేదంటాడు. చెప్పిండ్రా లేదా? రాహుల్ గాంధీ చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇప్పుడు ఏమైంది నాయన అంటే నిండు అసెంబ్లీలో నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదని చేతులు లావట్టిండ్రు. అయినా నిరుద్యోగులు కాంగ్రెస్ కోటేద్దామా అంటే ఇవాళ కాంగ్రెస్ కు అభ్యర్థికి ఓటేయడం అంటే వాళ్ళ అబద్ధాలను ఆమోదించడం, కాంగ్రెస్ మోసాలకు సర్దిగట్టినట్టు అవుతుంది. అందువల్ల మీలాంటి యువకులు బాగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఈ ప్రాంతంలో నీళ్లు లేవు. కేసీఆర్ ఉండగా 2 పంటలు పండినాయి మదిరిలా. ఇవాళంతా క్రాప్ హాలిడే, పంటలు ఎండిపోయినాయి, నీళ్లు రాలే. ఈ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతుల్ని అందరినీ కూడా మోసం చేసింది. మిత్రులారా బాగా ఆలోచించండి. ఈ మైకు గుంజుతుంది గొంతును, పర్వాలేదులే. ఇవాళ ఒక విషయం ఆలోచించండి. మీరందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు. ఈ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రేపు మళ్ళా కుట్రలు చేస్తూ ఉన్నారు. పోయినసారి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రాకి అప్పచెప్పింది ఇదే బీజేపీ కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళీ కొత్త కుట్రలు స్టార్ట్ అయినాయి. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఇంకో 10 ఏళ్లు పెంచాలని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. అప్పుడే 10 ఏళ్లు ఇచ్చిండ్రు, ఇంకా 10 ఏళ్లు ఇవ్వాలనా? మన హైదరాబాద్ మనకు ఉండాలి, హైదరాబాద్ మన తెలంగాణ రాజధానిగా ఉండాలి తప్ప ఉమ్మడి రాజధానిగా పెంచొద్దు అని ఇవాళ కొట్లాడే పార్టీ ఒక బీఆర్ఎస్ పార్టీయే. ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కొట్లాడారు. హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేస్తారట. మన హైదరాబాద్ మనకు దక్కకుండా అవుతుంది, మన హైదరాబాద్ మనకు లేకుండా అవుతుంది. అటువంటి కుట్రలు కూడా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందువల్ల మీలాంటి చదువుకున్న వాళ్ళు, మేధావులు, బుద్ధిజీవులు తప్పకుండా మీరు ఆలోచించాలి. హైదరాబాద్ లేని తెలంగాణ మరి తలలేని మొండంలాగా అయిపోతుంది. మన జీవితమే ఆగమవుతుంది. మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమయ్యే ప్రమాదం ఉన్నది. రేపు హైదరాబాద్ యూటీ కావద్దన్నా, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరో 10 ఏళ్లు పొడిగించద్దన్నా రేపు కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. రేపు గొంతు విప్పే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. శాసన మండలిలో, శాసనసభలో, ఢిల్లీలోనైనా గల్లీలోనైనా పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమరుపాటుగా ఉంటే ఈ తెలంగాణ నష్టపోయే ప్రమాదం ఉంది. అందువల్ల మీలాంటి చదువుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ఒక ప్రశ్నించే గొంతు, విద్యావంతుడు, గోల్డ్ మెడలిస్ట్ అయిన రాకేష్ రెడ్డిని మీరందరూ గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాకేష్ బాగా చదువుకున్నవాడే కాదు, మంచి సేవా గుణం ఉన్నవాడు. కరోనాలో కిట్లు పంచి కొని ఎంతో మంది ప్రాణాలు కాపాడింది. వరంగల్లో వరదలు వస్తే పేదలకు ఎంతో సహాయం చేసిన మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తి. ₹1 జీతం తీసుకోకుండా తన జీతమంతా నిరుద్యోగులకే, మీకే ఇస్తాను, మీ సేవకే ఉపయోగిస్తా అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు. అటువంటి మంచి మనిషిని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. మొన్న మనం దురదృష్టం, మనం ఓడిపోయిన మదిరలో బాగా కొట్లాడిండు, మా కమల్ రాజ్ బాగా పోరాటం చేసిండు, కానీ దురదృష్టం మనం ఓడిపోయినాం. బట్ అయినా నేను మీతో కోరేది ఒక్కటే, మనం రాకేష్ని గెలిపించుకుంటే ఎమ్మెల్యే లేకపోయినా ఎమ్మెల్సీగా ప్రోటోకాల్తో మీకు సేవలు అందించే అవకాశం ఉంటుంది. ఒక జడ్పీ చైర్మన్గా తను, ఎమ్మెల్సీగా రాకేష్ కూడా ఉంటే
కార్యకర్తలకు ఎంతో బలం ఉంటుంది, మీ అందరికీ ఎంతో అండదండల్ని కూడా అందిస్తారు. మనం ఎప్పుడైనా గెలిచాం, తప్పకుండా గెలుస్తాం. ఈ 3 రోజులు కష్టపడండి. ఈ 3 రోజులు మీరందరూ కూడా కృషి చేయాలి. మా జర్నలిస్టులు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని కూడా మోసం చేసింది కాదే, ఎవరు విడిచిపెట్టిండు రేవంత్ రెడ్డి? మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, జర్నలిస్టులను కూడా మోసం చేసిండు. 100 కోట్లు ఇస్తా అన్నాడు, 100 రూపాయలు ఇచ్చినాడే. అరే మా కమల్ రాజు ఉండగా ఇంత ఇళ్ల జాగాలు ఇప్పించిండు, కేసీఆర్ ఇంత డబ్బులు ఇచ్చిండు. ఇవాళ జర్నలిస్టుల సంక్షేమం కోసం 60-70 కోట్ల రూపాయలు ఆ రోజు కేసీఆర్ గారు విడుదల చేసిండు. కరోనాలో జర్నలిస్టుల కుటుంబాలకు ఎంతో సేవ చేసింది బీఆర్ఎస్ పార్టీ. కానీ కాంగ్రెస్ జర్నలిస్టులను కూడా మోసం చేసింది. మీ ఓటు కూడా రాకేష్ రెడ్డికే వేయాలి, ప్రశ్నించే గొంతుకు వేయాలని చెప్పి మా జర్నలిస్ట్ మిత్రుల్ని కూడా కోరుతా ఉన్నాం. ఇదే విధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి విషయంలో మోసం, ఉపాధ్యాయ ఉద్యోగులకు 4 డిఏలు ఇస్తామన్నారు, రాగానే ఇస్తామన్నారు, మేనిఫెస్టోలో పెట్టిండ్రు. 6 నెలలైనా మా ఉపాధ్యాయులకు ఉద్యోగులకు డిఏ ఇయ్యలే, మొండి చేయి చూపించిండ్రు. మహిళలకు మహాలక్ష్మి మోసం చేసిండ్రు, రైతులకు రుణమాఫీ విషయంలో మోసం చేసిండ్రు, పేదలకు 4000 ఆసరా పెన్షన్ ఇస్తామని మోసం చేసిండ్రు. అందరినీ మోసం చేశారు. ఇవాళ ఒక్కొక్క పథకాలు పోతా ఉన్నాయి. తులం బంగారం అన్నారు, కానీ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా వస్తలేదు. ఇప్పుడు నెలల తరబడి కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్ లో పడిపోయినాయి. అందుకే ఇవాళ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు. మార్పు మార్పు అన్నారు, వచ్చింది మార్పు. ఆనాడు రోజు నల్ల నీళ్ళు వస్తుండే, ఇప్పుడు 2 రోజులకు ఒక్కసారి నల్ల నీళ్ళు వస్తున్నాయి. ఆనాడు బావి కాడ 24 గంటల కరెంట్ వచ్చింది, ఇప్పుడు 14 గంటల కరెంటే వస్తుంది. ఆనాడు సర్కార్ దవాఖానలో కేసీఆర్ కిట్ వచ్చింది, ఇప్పుడు మార్పు వచ్చింది, కిట్ బంద్ అయిపోయింది. మార్పు అంటే గిరే మీరు తెచ్చిన మార్పు అబద్ధాలు, మాయ మాటలు, మోసాలు, ఉన్న పథకాలు ఊడగొట్టడం తప్ప కొత్తగా వచ్చిందైతే ఏమీ లేదు. ఇప్పటికైనా మీరందరూ ఈ కాంగ్రెస్ కు మరి చురుకు పెట్టాలి. రేపు నేను అసెంబ్లీలో అడగాలనా వద్దా? మీకోసం 4000 భృతి కావాలని కొట్లాడమంటారా వద్దా? మరి కొట్లాడాలంటే ప్రశ్నించే గొంతు రాకేష్ ను గెలిపించండి. రేపు రైతులకు బోనస్ కావాలనా వద్దా? ఇప్పుడు ఏమంటుండే సన్నాలకే బోనస్ అట. అసలు సన్నాలు పడుతాయా మదిరేలా సన్నాలు పడుతాయా? ఎండాకాలం అయితే మొత్తం దొడ్డే, వానకాలం 80 పైసలు దొడ్డు, 20 పైసలు సన్నం. ఆ 20 పైసలు ఇంటి మందం, ఓ 5 దొయ్యలు 10 దొయ్యలు మనం తినే గింజల మందం పెట్టుకుంటాం. అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు మనకు బోనస్ కూడా ఎగబెట్టిండ్రు. ఎలక్షన్ ముంగట ఏమన్నారు? మీరు పండించే వడ్లకు 500 బోనస్ అన్నారు. ఇప్పుడు ఏమంటారు? సన్నాలకే బోనస్ అంటారు. అంటే రైతులకు సున్నం పెట్టిరా లేదా? ఆ రోజేమో వడ్లకు బోనస్ అన్నారు, గెలవంగానే మా రైతన్నలకు సున్నం పెట్టింది కాంగ్రెస్. ఈ మాట రేపు నామా నాగేశ్వరరావు గారి ఓట్లు జరగక ముందు చెప్తే మంచిగుండు, పొల్లు అయిపోదురు. కానీ ఎప్పుడు చెప్పిర్రు? 13 తారీఖు నాడు డబ్బల్ సీల్ పడ్డాక మెల్లగా 14 తారీఖు నాడు సావు కబురు చల్లగా చెప్పిండ్రు, సన్నాలకే ఇస్తాము అని. 2 రోజుల ముందు చెప్తే అయిపోకపోవు, పొల్లు అయిపోదురు కాంగ్రెస్ వాళ్ళు. అంటే తెలివి వాళ్ళకే ఉందనుకుంటున్నారు. సరే పార్లమెంట్ ఎన్నిక చెప్పినావు, ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లేదా? మా గ్రాడ్యుయేట్లు కూడా రైతు బిడ్డలే, మా గ్రాడ్యుయేట్లు కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. మనం కాదా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం? ఇలా రోజు 4 మెతుకులు ఈ 5000తో నోట్లో పెట్టుకుంటున్నామంటే ఆ మెతుకుల వెనుక రైతుకున్నాడు, ఆ మెతుకుల వెనుక రైతు చెమట చుక్కలున్నాయి. ఆ రైతును మనం మర్చిపోదామా? ఆ రైతులను మోసం చేసిన కాంగ్రెస్ కు మీ ఓటే ఆయుధంగా మలచండి, మీ ఓటే ఆయుధంగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. మీ చేతుల్లో ఉన్నది. ఈ మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ను గ్యారంటీలు అమలు చేయమంటే మొద్దు నిద్రపోతుంది, కుంభకర్ణుల్లాగా నిద్రపోతుంది. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, 180 రోజులైనా గ్యారంటీలు అమలైతలేవు. ఈ మొద్దు నిద్రపోయే కాంగ్రెస్ ను మీ ఓటే ఆయుధంగా రాకేష్ రెడ్డిని గెలిపించండి. ఈ కాంగ్రెస్ మెడలు వంచి ఆ హామీలు అమలయ్యేటట్టు మేం కొట్లాడతాం. అసెంబ్లీలో మీ పక్షాన మీ గొంతుకై ప్రజా సమస్యలే మా ఎజెండాగా, మీ సమస్యలే మా గొంతుకగా
రేపు అసెంబ్లీలో మీ పక్షాన శాసన మండలిలో పోరాడతామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ దయచేసి మీ ఓటు 3వ నంబర్ మీద రాకేష్ రెడ్డి గారి పేరు పక్కన ఉండే డబ్బాలో స్ట్రైట్ లైన్ ఇట్లాంటి గీత అంతే, మీద ఒత్తు గాని ONE 1 గాని టిక్ గాని ఏం పెట్టకుండా ఒక గీత ఒకటి కనిపించే విధంగా ఒక గీత గీయండి. రాకేష్ రెడ్డిని దీవించండి. జై తెలంగాణ.